ముచ్చట అందరూ జర మంచిగా వినుండ్రి. పొద్దంతా కొలువులల్లా ఉండే ఉద్యోగులు కాంచి కాలేజ్ చదువుల పిల్లగాళ్ళ దాకా అందరూ సాయంత్రం కాగానే పానీపూరీలు, చాట్లు, కచోరీలు తింటారు. ఇట్లా తినుకుంటే దోస్తులతోని ముచ్చట పెట్టుకుంటే ఎంజాయ్ చేస్తారు. అందరూ తోడ ప్యాజ్ దాలో అంటారు. మీరు గనక గట్లా అన్న ప్యాజ్ దాలో అంటే భయ్యా తూ జల్దీ దావకాన జావో అంటారు. తర్వాత సమజ్ కాలేదా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. మరి ఆలస్యం దేనికి? చూడుండ్రి. తినేటోళ్ళకి ఏమైతే మాకైతే పైసలు వచ్చినవా రాలేదా అన్నట్టే ఉంది సిటీలో ఉన్న చిరుతిండ్ల వ్యాపారం చేసేటోళ్ళం ముచ్చట. అవునోళ్ళు కడుపు ఖాళీగా ఉందని ఏది పడితే అది తింటే తర్వాత మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది. అందుకే తినే ముందు ఆలోచన చేయండి. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పురి. మరి అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ లో గోల్నాక దగ్గర ఉన్న ఆగ్రా స్వీట్ హౌస్ లా ఈ అక్క వాళ్ళు కచోరీలు, పానీపూరీలు తిని ఇంటికి పార్సల్ పట్టుకుని పోయిండ్లంట. ఇంటికి పోయినాక చూడకుండా తింటే పొద్దంతా వాంతులు పయకాన కూడా సరిపోయిందంట. ఒకటే కడుపులు నొప్పి, వాంతులు, విరేచనాలంట. అసలు ముచ్చట ఏమైందని చూస్తే షాప్ లో తెచ్చుకున్న పానీపూరి, కచోరీ సాస్లలో బొద్దింకలు ఉన్నాయంట. పిల్లలకు అవన్నీ సమస్యలు తీసుకొస్తే మేము దబా పిల్లలకు పెట్టేసి తిన్నాము. తిన్నాగానే ఒక అర్ధ గంటకు మాకు ఒకటే పైకాన్లు వాంతులు ఏదో పిల్లలు ఇద్దరు తినలేదు కాబట్టి పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే పొద్దున్న నుంచి పైకాన్లు వాంతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకు అవుతున్నాయేమో రాత్రి అంతా దవాఖానల పాలు మేము ఎట్లా చేయాలి సార్? మరి ఇది పుగటికైతే ఇవ్వలేదు కదా, మాకు పైసలకే ఇచ్చిర్రు కదా. మరి చెప్పు पैसे देना बाबी देख लेना थोड़ा आके देख लेना वो పోయిగా షాప్ ఓనర్ని అడిగితే నోరు మొత్తలేడంట. అసలు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి ఈ షాప్లకు డైలీ కస్టమర్లేనంట. పోయినప్పుడల్లా దగ్గర 500 నుంచి 600 బిల్లు కూడా చేస్తారంట. రోజు వచ్చే కస్టమర్లను సుత చూడకుండా ఎట్లా చేసిర్రో చూడుర్రి. వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక 500-600 బిల్లు చేసి పోతాం. అట్లాంటిది మాకు ఈ పరిస్థితి వస్తే రేపట్ల మా పిల్లలకేమన్నా అయితే ఎవరు బాధ్యులు? వీళ్ళు ఇప్పుడు మాకేం సంబంధం లేదు మాకు అని చేతులు ఎత్తేస్తున్నారు. మాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారంటే మా పిల్లలకేమన్నా అయితే మేమేం చేయాలి? మరి హాస్పిటల్లకి దానికి దీనికి తీసుకుపోతున్నాం. మరి మాకేం కావాలి? ఇంకో 10 కచోరీలు తీసుకొని పోయి మేము అందరం తిన్నాం. మేము పెద్దోళ్ళం కాబట్టి మేము చూడలేదు, చిన్నపిల్లలు కాబట్టి చూసిర్రు. మోషన్స్, కడుపు నొప్పి, వామిటింగ్స్ ఎవరు చూస్తారు? వాళ్ళకేమన్నా ఉందా లోపల? అందుకే మీరు సుధా కడుపు ఖాళీగా ఉందని జేబులో పైసలు ఉన్నాయని దోస్తు దావత్ అన్నాడని ఏది పడితే అది తినకుండా తినే ముందు జరంత ఆలోచన చేయుండ్రి.